ప్రస్తుతం ఇటలీ క్యాపిటల్గా ఉన్న రోమ్ గురించి కాకుండా ఫస్ట్ సెంచరీ రోమ్ గురించి, రోమన్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తామని చెప్పాం కదా, అదిదే. మీరు ఇంకా మా ఫస్ట్ సెంచరీ వీడియో చూసుండకపోతే కనుక అర్జెంటుగా చూసేయండి. ఈ వీడియోలో మాత్రం నేను మీకు రోమన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సంహౌ మీరు ఫస్ట్ సెంచరీలో ఉన్నారనుకోండి, అసలు ఏ కింగ్డమ్లో ఉన్నామా అని డౌట్ వస్తే, పక్క వాళ్ళు మాట్లాడే భాష బాగా విసిగిస్తే, మీ ఎదురుగా ఇలాంటి భారీ భారీ ప్యాలెస్లు కనిపిస్తే, ఏ బిల్డింగ్ చూసినా ఇంటీరియర్లు అరిపిస్తే, అసలు ఇన్ని ఫౌంటైన్లు ఎలా కట్టారు అని డౌట్ వస్తే, ఇలాంటి పెద్ద పెద్ద స్టేడియంలు కనుక ఎదురైతే ఫిక్స్ అయిపోండి, యు ఆర్ ఇన్ రోమ్. అసలు ఈ కింగ్డమ్కి ఫౌండేషన్ ట్విన్ బ్రదర్స్లో పెద్దవాడైన రోములస్ చిన్నవాడైన రేమస్ని చంపి స్టార్ట్ చేశాడు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరు అంత సైజులో ఉండేది. కానీ పోను పోను పక్క రాజ్యాలతో యుద్ధాలు చేసి, కొన్ని రాజ్యాలతో ట్రేడింగ్స్ చేసి, చివరికి ఇది అంత పెద్ద కింగ్డమ్ అయిందంటే, లాటిన్లో ఒక ఫ్రేజ్ ఉండేది, రోమా క్యాపట్ ముండి అని. అంటే ఏంటంటే రోమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని. అలా అన్నారా, అంతేముందు రోమ్లో అని మీరు అనుకోవచ్చు. కానీ ఫస్ట్ సెంచరీ టైంలో రోమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. దాని తలదన్నేది ఏది లేదు. పైగా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదర్ ఫెసిలిటీస్ చూసి చుట్టుపక్కల కరువు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తట్టాబుట్ట సర్దేసుకొని రోమ్కి వలస వెళ్ళేవాళ్ళు. రోమన్స్ కూడా ఇలా వచ్చే వాళ్ళ మీద ఎటువంటి ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేయకుండా వాళ్ళని వెల్కమ్ చేసేవాళ్ళు. ఇలా వచ్చే వాళ్ళ సంఖ్య పెరగటంతో రోమ్లో జనాభా బాగా పెరిగిపోయింది. అప్పట్లోనే దాదాపు 5 లక్షల జనాభా ఉండేవాళ్ళు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది రోడ్స్ గురించి. అప్పట్లో వీళ్ళది ద బెస్ట్ రోడ్ సిస్టమ్. వీళ్ళ రాజ్యంలో చిన్న చిన్న పల్లెటూళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద సిటీస్ని కనెక్ట్ చేస్తూ దాదాపు 4 లక్షల కిలోమీటర్ల రోడ్డు వేశారు. పగిలిన కొండ పెంకుల్ని పౌడర్గా చేసి సిమెంట్ గాను, రాళ్ళు సున్నాన్ని కలిపి కాంక్రీట్గా వాడి ఈ రోడ్లు వేశారు. అప్పట్లో మీరు ఏ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళినా చివరికి అది మిమ్మల్ని రోమ్కే తీసుకెళ్ళేది. అందుకే ఎవ్రీ రోడ్ లీడ్స్ టు రోమ్ అనే సేయింగ్ వచ్చింది. అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి, చాలా వరకు వాడుతున్నారు కూడా. నెక్స్ట్ వచ్చి వెండింగ్ మిషన్. వరల్డ్స్ ఫస్ట్ వెండింగ్ మిషన్ కూడా వీళ్ళే వాడారు. అసలు వెండింగ్ మిషన్ అంటే ఏంటంటే, మనం ఏదన్నా కిరాణా కొట్టుకు వెళ్తే మనకు కావాల్సిన వస్తువులు ఒక వ్యక్తి ఇస్తారు కదా, అలాగే అసలు ఒక వ్యక్తితో సంబంధం లేకుండా దాని అంతటా అదే పని చేసేదే వెండింగ్ మిషన్. వీళ్ళ కాలంలో మనం మెషిన్లోకి ఏదన్నా ఒక కాయిన్ వేస్తే ఆ కాయిన్ యొక్క బరువును ఆధారంగా తీసుకొని అది వాళ్ళకి కావాల్సిన పదార్థాలు అందించేది. కాకపోతే అన్ని వస్తువులు కాకుండా కేవలం కూల్ డ్రింక్స్ లాంటి పదార్థాలు మాత్రమే ఇచ్చేటట్లుగా దాన్ని డిజైన్ చేశారు. ఈ మిషన్ అప్పట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ యూజ్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ గ్లాడియేటర్ పోటీలు. దీని గురించి మనలో చాలామందికి తెలిసి ఉండేది. ఈ పోటీలో పాల్గొనే వాళ్ళలో మ్యాక్సిమం ఆ రాజ్యంలో బాగా నేరాలు చేసిన నేరస్తులైనా అయి ఉండొచ్చు, వాళ్ళ కింద బానిసలైనా అయి ఉండొచ్చు. ఈ పోటీల్లో 5 లక్షల మంది గ్లాడియేటర్లు, 10 లక్షల పైగా జంతువులు చనిపోయి ఉంటాయని ఒక అంచనా. ఇలాంటి పోటీలు నిర్వహించడానికి అప్పట్లో పెద్ద పెద్ద స్టేడియంలు కట్టారు. అందులో ఈ కొలోసియం ఒకటి. ఇది ప్రస్తుత 7 వండర్స్లో ఒకటిగా ఉంది. ఈ కొలోసియంలో ఒకేసారి 60,000 మంది ఈ మ్యాచ్ని చూసేటట్టుగా దీన్ని కట్టారు. వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండేది. కాకపోతే అందరికీ ఎంట్రీ ఫ్రీ. ఇలా అన్ని వేల మంది చూస్తుండగా వీళ్ళు ఒకరినొకరిని కత్తులతో బల్లాలతో కొట్టుకొని చంపుకునేవాళ్ళు. అలా ఎప్పుడు మనుషులతోనే కాకుండా కొన్నిసార్లు జంతువులతో కూడా పోరాడి చావటమో చంపటమో జరిగేది. నెక్స్ట్ వచ్చి చారియట్ రేసింగ్. గ్లాడియేటర్ పోటీల తర్వాత అంతే ప్రమాదకరమైన మరియు అంతే పాపులర్ అయిన గేమ్ ఏమన్నా ఉందంటే అది చారియట్ రేసింగే. ఈ పోటీలో పాల్గొనే వాళ్ళు కేవలం ఒక మనిషి నిలబడేంత చోటు మాత్రమే ఉన్న రథంలో నుంచొని ఆ రథానికి ఉన్న 4-5 గుర్రాలని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఈ పోటీ ప్రమాదకరమైన ఎందుకన్నామంటే, దీంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరో కాదు, దాదాపు 10 నుంచి 15 మంది దాకా ఉండేవాళ్ళు. పోటీ విషయానికి వస్తే, ఈ పోటీలో పాల్గొనే వాళ్ళంతా ఒక సర్కిల్లో తిరుగుతూ ఒకరినొకరు దాడి చేసుకుంటూ ఉంటారు. అలా చివరికి ఎవరైతే మిగులుతారో వాళ్ళని విజేతగా ప్రకటించేవాళ్ళు. దీని గురించి ఇలా చెప్పటం కాదు, కానీ డైరెక్ట్గా చూస్తేనే దీంట్లో ఉండే మజా మనకు తెలుస్తుంది. ఇక రోమ్లో ఆడవాళ్ళ పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉండేది.
ఒక అమ్మాయికి 12 లేదా 13 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. పెళ్లి పద్ధతులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో దాదాపు అప్పుడు కూడా అలాగే ఉండేవి. సేమ్ మన ఎంగేజ్మెంట్లానే పెళ్లికి కొన్ని నెలల ముందు పెళ్లి కూతురు తండ్రి మరియు కాబోయే భర్త పరస్పర అంగీకారం తెలుపుకునేవారు. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత తనని తన భర్త ఇంటికి పంపించేసేవాళ్ళు. ఏ రోజైతే వాళ్ళిద్దరూ కలిసి బతకడం స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి వాళ్ళకి అఫీషియల్గా పెళ్ళి అయిపోయినట్టు లెక్క. మరియు రోమ్లో ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమానంగా ఎటువంటి హక్కులు ఉండేవి కాదు. ఆర్థికపరమైన హక్కులు అయితే అస్సలు ఉండేవి కాదు. ఆడవాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్నట్లయితే గనక వాళ్ళకి సరిగ్గా జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చినా అది వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళ జోబుల్లోకి వెళ్ళేది. అంటే పెళ్ళి అయిన వాళ్ళకి తమ భర్తలకి, పెళ్ళి కాని వాళ్ళకి తన తండ్రులకి వెళ్ళేదన్నమాట. చివరికి ఆడవాళ్ళకి విడాకులు ఇచ్చే రైట్ కూడా ఉండేది కాదు. అదే మగవాళ్ళు అనుకో ఎన్నిసార్లు అయినా ఇచ్చేయచ్చు. బహుశా అందుకేనేమో ఆ రోజుల్లో శిశు సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలా పుట్టిన వాళ్ళల్లో కేవలం 30% మందే 10 సంవత్సరాల్లోపు చనిపోయారు. ఏదైనా ఒక ఇంట్లో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ ఆ ఇంట్లో పెరగాలా లేదా అనేది ఆ ఇంటి పెద్ద చేతుల్లో ఉండేది. తనకిష్టం అనుకోండి ఓకే, ఇష్టం లేకపోతే గనక ఆ బిడ్డను తీసుకెళ్ళి వీధిలో పడేసేవాళ్ళు. ఇక ఆ బిడ్డని ఎవరైనా తీసుకెళ్ళి పెంచుకుంటే పెంచుకునేవాళ్ళు, లేకపోతే ఎవరికైనా బానిస కింద అమ్మేసేవాళ్ళు. వీళ్ళల్లో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందండోయ్. అసలు పెదవుల మీద ముద్దు పెట్టుకునే ట్రెండు వీళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అసలు ఈ ముద్దు వెనుకున్న కథ ఏంటంటే, ప్రతిరోజు భర్త ఇంటికి రాగానే వాడి భార్య ఎదురెళ్ళి మరీ వాడి పెదవుల పైన ఒక ముద్దు పెట్టేది. చాలా రొమాంటిక్ ఉంది కదా, అక్కడే ఆగండి. అసలు ఈ ముద్దు వెనుకున్న నిజమైన కథ ఏంటంటే, తమ భర్తలు తాగొచ్చారో లేదో తెలుసుకోవడానికి అలా ముద్దు పెట్టేవాళ్ళు. వాస్తవాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇక మన కథలోకి వెళ్ళిపోతే, అప్పుడప్పుడే మన వాళ్ళు పుస్తకాల మీద చేతులు వేయటం మొదలుపెట్టారు. అలా స్టార్ట్ అయిన మొట్టమొదటి బుక్ ఫార్మాట్ని కోడెక్స్ అని పిలిచేవాళ్ళు. అప్పటికే పేపర్ ఉన్నప్పటికీ ఆ పేపర్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి వాడేవాళ్ళు. అలా వాడటం వల్ల ఇబ్బంది అయిందేమో తెలియదు కానీ, అదే పేపర్ని 4 భాగాలుగా ఫోల్డ్ చేసి బుక్ అన్న పేరుతో వాడటం మొదలుపెట్టారు. అలా మొట్టమొదటిసారిగా రాయబడిన బుక్కే మన బైబిల్. అప్పట్లోనే టెర్రరిజం ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. జ్యూస్ మీద రోమన్స్ ఆధిపత్యం ఎక్కువ అవటం వల్ల ఎలాగైనా రోమన్స్ను ఓడించి మళ్ళీ జెరూసలేంని వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోవాలని ఒక బ్యాచ్ ప్లాన్ చేశారు. ఆ బ్యాచ్ పేరే సికారి. వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి రోమన్స్ని ఒక్కొక్కళ్ళగా చంపటం మొదలుపెట్టారు. వీళ్ళు డాగర్స్ అని పిలువబడే చిన్న చిన్న కత్తులు వాడటం వల్ల వీళ్ళకి డాగర్ మ్యాన్ అనే పేరు కూడా వచ్చింది. ఇవండి రోమ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనడానికి కొన్ని కారణాలు. మా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్.